గతంలో ముస్లింల పక్షపాతి అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకని పార్లమెంట్లో తన ఎంపీల ద్వారా సవరణలు ఎందుకు ప్రతిపాదించలేదని చెప్పి సూటిగా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు సాక్షాత్తు ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ ఎందుకు తన ఆలోచనను తన విధానాన్ని ఎందుకు బహిర్గతంగా మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఈరోజు ముస్లింల మేధావుల దగ్గర నుండి సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటి మీద పూర్తిగా విశ్లేషించి ఆ ఏదైతే సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి జేపీసీని సిఫార్సు చేసేటువంటి బాధ్యతను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ 3 సవరణలను పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. సవరణలు పెట్టడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశాల్లో ముస్లింలు ఎంతో భయపడుతున్నటువంటి అంశమైనటువంటి ముస్లింయేతరులను వక్ఫ్ ఆస్తుల్లో వక్ఫ్ బోర్డుల్లో నియమించేటువంటి ప్రక్రియకు ఈరోజు సవరణ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా